హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ని కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఈమె లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా 8 నెలల కాలం మిగిలింది కాబట్టి ఆ మిగిలిన 8 నెలల కాలానికే వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారనమాట. మనకి జనరల్ ఎలక్షన్స్ జరగక ముందు తాత్కాలిక బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఈ 8 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే పార్లమెంట్లో ఇలా బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఈమెకి 7వసారి. అయితే ఇందులోకి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సరిగ్గా ఫండ్స్ అన్నటువంటివి లేవు, అసలు మొండి చేయి చూపించింది అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఎక్కువ బడ్జెట్ని కేటాయించింది అన్నట్టుగా. సో ఇలాంటివన్నీ వింటున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు ఏంటి, హైలైట్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే అంతకన్నా ముందు మనము న్యూస్లోకి వెళ్ళకన్నా ముందు మీరు చెప్పండి, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ ఎన్నవ అధికరణ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లేదా బడ్జెట్ గురించి తెలుపుతుంది? సో దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మరి ముందుగా మనం గమనిస్తే ఈ బడ్జెట్లో మొత్తం 4 క్యాస్ట్ల మీద ఫోకస్ చేయటం జరిగింది. క్యాస్ట్లు అంటున్నారేంటి అనేసి మీరు అనుకోవచ్చు. మీకు గనక గుర్తుంటే జ్ఞాన్ అంటే ఏంటి, మోదీ ప్రభుత్వానికి సంబంధించి జ్ఞాన్ అంటే ఏంటి అన్నట్టుగా ఒక వీడియో చేశాం మనం. సో జ్ఞాన్ అంటే ఏంటి? జీ అంటే గరీబ్, పూర్ అనేసి, వై అంటే యువ, యూత్ అనేసి, ఏ అంటే అన్నదాత, ఫార్మర్ అనేసి, అలాగే ఎన్ అంటే నారీ శక్తి లేదా ఉమెన్ అనేసి అర్థం. సో జ్ఞాన్కి సంబంధించి వివిధ రకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలాగా మనం ఒక వీడియో కూడా రికార్డ్ చేసాం. ఒకవేళ కావాలి అనుకుంటే దాని లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందులో చూడండి. అయితే ఇప్పుడు మనం ఈ బడ్జెట్కి సంబంధించి చూస్తే 9 సూత్రాలని ఆధారంగా చేసుకుని ఈ బడ్జెట్ని రూపకల్పన చేయటం జరిగింది. ఏంటి ఆ 9 సూత్రాలు? ఇందులో మనం చూస్తే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఎలా ఉంది, ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి ఎలా ఉంది, సామాజిక న్యాయం అన్నటువంటిది ఎలా జరుగుతుంది, పట్టణాభివృద్ధి ఎలా ఉంది, ఇంధన భద్రత అన్నటువంటిది ఉందా, మౌలిక రంగం ఎలా ఉంది, పరిశోధన ఆవిష్కరణలు అన్నటువంటివి ఎలా జరుగుతున్నాయి, అలాగే మనకి తయారీ రంగం ఉంటుంది కదా, తయారీ రంగం, సేవల రంగం, ఇవి ఎలా ఉన్నాయి, అలాగే తర్వాత తరం సంస్కరణలు అన్నటువంటివి ఎలా చేపట్టాలి. ఇలా ఈ 9 సూత్రాల ఆధారంగా ఇప్పుడు బడ్జెట్ని రూపకల్పన చేయటం జరిగింది. మరి చూడండి, బడ్జెట్ థీమ్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్, అలాగే మిడిల్ క్లాస్. ఈ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి అంటే ఈ 4 కాంపోనెంట్స్ అన్నమాట. మరి ప్రస్తుతం బడ్జెట్లోకి వచ్చేసరికి అంటే 2024-25కు సంబంధించి బడ్జెట్ అంచనాలు అన్నటువంటివి ఉంటాయి కదా. బడ్జెట్ అంచనాలు మనకి ఇంట్లో అయినా కూడా అంచనా అన్నటువంటిది ఉంటుంది కదా అండి. దేనికి ఎంత ఖర్చులు ఉంటుంది, మనకి ఎంత ఆదాయం వస్తుంది, అలాగా ఈ బడ్జెట్ అంచనాలు వచ్చేసరికి మొత్తం 48.21 లక్షల కోట్లు. అది కూడా కేవలం ఈ 8 నెలల కాలానికి అన్నమాట. అలాగే ద్రవ్య లోటు, ఈ ద్రవ్య లోటు అన్నటువంటిది ఎంత శాతం ఉంటుంది అని అంచనా వేస్తున్నారంటే 4.9%. మరి 4.9% దేంట్లో ఈ ద్రవ్య లోటును అంచనా వేస్తున్నారు అంటే మన యొక్క జీడిపి, మన యొక్క ఆర్థిక వృద్ధిలో ద్రవ్య లోటు ఇంత ఉంటుంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇది కాకుండా వ్యవసాయ రంగం కావచ్చు, కూరగాయల ఉత్పత్తి కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, సహకార రంగం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ కోసం 3 పథకాలని తీసుకురావటం, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ఇలాంటి వాటికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వటం, వరద నివారణకి బీహార్కి 11,000 కోట్లు ఇవ్వటం, ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్నటువంటి 9 కాంపోనెంట్స్లో ఒకటి ఏంటి అంటే అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్టివిటీ మరియు రెసిలియన్స్ అన్నటువంటిది అగ్రికల్చర్లో ఎలా ఉంది, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఎలా ఉంది అన్నట్టుగా చూస్తే చూడండి. ఒకటి, అగ్రికల్చరల్ రీసెర్చ్లో ట్రాన్స్ఫర్మేషన్ అన్నటువంటిది తీసుకురావాలి. అంటే క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ని తీసుకురావటం, అలాగే అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీని పెంచటం, వీటిని ఫోకస్ చేస్తూ రీసెర్చ్ని మరింతగా పెంచాలి, దానికోసం రివ్యూని కూడా చేపట్టాలి అన్నట్టుగా. అలాగే నేషనల్ కోఆపరేషన్ పాలసీ, దేనికోసం కోఆపరేటివ్ సెక్టార్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావటం కోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆత్మనిర్భరత లేదా సెల్ఫ్ రిలయన్స్ అంటాం,
అంటే ఆయిల్ సీడ్స్కి సంబంధించి సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి మనం అగ్రికల్చర్లో. అంటే మస్టర్డ్ కావచ్చు, గ్రౌండ్నట్ కావచ్చు, సోయాబీన్ కావచ్చు, సెజైమ్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, వీటన్నింటి ఆయిల్ సీడ్ ప్రొడక్షన్లో మనం సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి. అలాగే వెజిటబుల్ ప్రొడక్షన్లోనూ సప్లై చైన్లో కూడా మనము మరింత వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా FPO అంటే ఏంటి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ప్రమోట్ చేయటం, కోఆపరేటివ్స్ని, స్టార్టప్స్ని వీటన్నింటినీ ప్రమోట్ చేసి వీటి ద్వారా ఈ వెజిటేబుల్స్ని సరిగ్గా కలెక్ట్ చేసుకోవటం, స్టోరేజ్, మార్కెటింగ్ ఇవన్నీ చేయటం ద్వారా ఏంటి, సప్లై చైన్ అన్నటువంటి సరిగ్గా జరిగేలాగా చూస్తే అప్పుడు ఫార్మర్కి దీని ద్వారా బెనిఫిట్ అన్నటువంటిది ఎక్కువగా చేకూరుతుంది. అలాగే కొత్త వెరైటీస్ని రిలీజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గనక చూసుకుంటే ఈ ఫార్మర్స్ కల్టివేషన్ ఏవైతే చేస్తూ ఉంటారో అలా కల్టివేషన్ చేస్తున్నటువంటి 109 కొత్త ఈల్డింగ్ వెరైటీస్, అలాగే క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ అంటే వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలబడేలాంటి వెరైటీస్ని, అది కూడా 32 ఫీల్డ్ మరియు హార్టికల్చరల్ క్రాప్స్ని డెవలప్ చేసి వాటిని ఫార్మర్స్కి రిలీజ్ చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి 1 కోటి మంది ఫార్మర్స్ని ఇలా న్యాచురల్ ఫార్మింగ్ వైపుగా తీసుకురావాలన్నటువంటిది లక్ష్యం. వాళ్ళ కోసం నెక్స్ట్ 2 సంవత్సరాల్లో సర్టిఫికేషన్, బ్రాండింగ్ ఇలాంటివన్నీ చేయబోతున్నారు. అంతేకాదు 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం కావాలి, ఏమేమి అందించాలి అవన్నీ కూడా ఈ యొక్క బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అన్నటువంటివి చూసుకుంటాయి. అలాగే ష్రింప్ ప్రొడక్షన్ మరియు ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేయాలి. దాన్ని నాబార్డ్ ద్వారా ఫినాన్సింగ్ అన్నటువంటిది దీనికి అందించబోతూ ఉన్నారు. నాబార్డ్ అంటే ఏంటి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటాము. దీని ద్వారా షింప్ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్ని ఫెసిలిటేట్ చేస్తారనమాట. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI అంటాం. ఈ DPI ద్వారా ఏంటి అంటే రాబోయేటటువంటి 3 సంవత్సరాలకి ఫార్మర్స్ అలాగే వాళ్ళ యొక్క ల్యాండ్స్ అన్నీ కూడా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కవర్ చేస్తారనమాట. దానికోసం దాదాపు 400 డిస్ట్రిక్ట్స్లో క్రాప్ సర్వేని చేపడతారు. అంతేకాదు వాళ్ళకి జన్ సమర్థ్ అన్నటువంటిది ఒకటి ఉంది మనకి. ఈ జన్ సమర్థ్ అన్నటువంటి యాప్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. ఇది ఫార్మర్స్కి సంబంధించి. మరి రెండవ కాంపోనెంట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ లింక్కి సంబంధించి. సో దీని కింద మనం చూస్తే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద 3 స్కీమ్స్ని తీసుకొచ్చారు అనేసి చెప్పుకున్నామా. మరి ఏంటి ఆ 3 స్కీమ్ చూడండి. స్కీమ్ A వచ్చేసరికి ఫస్ట్ టైమర్స్కి అనమాట. సో దీని కింద ఏంటి, ఎవరైతే ఫార్మల్ సెక్టార్స్లోకి వస్తూ ఉంటారో వాళ్ళకి 1 మంత్ వేజ్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. అది కూడా 15,000 రూపాయల లోపు ఉంటాయి. మరి దీని ద్వారా 210 లక్షల యూత్ బెనిఫిట్ పొందబోతున్నారు. స్కీమ్ B వచ్చేసరికి ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్ క్రియేషన్కి సంబంధించి. అంటే దీనిని ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి లింక్ చేస్తారు. అలాగే ఎంప్లాయీకి ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇన్సెంటివ్ అన్నటువంటిది ఇస్తారు. అది కూడా కొంత స్పెసిఫైడ్ స్కేల్స్ మాత్రమే, అంటే ఇంత శాలరీ మాత్రమే ఉండాలి అన్నట్టుగా ఉండే వాళ్ళకన్నమాట. అది కూడా ఫస్ట్ 4 ఇయర్స్కి మాత్రమే. దీని ద్వారా 30 లక్షల మంది యూత్ బెనిఫిట్ పొందబోతున్నారు. నెక్స్ట్ స్కీమ్ C వచ్చేసరికి ఎంప్లాయర్స్కి సపోర్ట్ అన్నటువంటిది అందిస్తారు. అంటే మనకి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ మంత్ 3,000 వరకు, అది కూడా ఎవరైతే కొత్తగా హైర్ చేసుకుంటారు కదా వాళ్ళకి అప్ టు 2 ఇయర్స్ వరకు పర్ మంత్ 3,000 బెనిఫిట్ని రీఎంబర్స్ చేయటం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. దీని ద్వారా 50 లక్షల జాబ్స్ అన్నటువంటివి జనరేట్ అవుతాయి అనేసి అంచనా. ఇది మాత్రమే కాదు, వర్క్ ఫోర్స్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ని కూడా పెంచాలి. దీనికోసం ఇండస్ట్రీ అలాగే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ వీటన్నింటితో కొలాబరేట్ అయ్యి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అన్నటువంటిది పెంచేలాగా చూస్తారు. అలాగే మనకి ప్రమోటెడ్ ఫండ్ అన్నటువంటిది ఉంటుంది గవర్నమెంట్ నుంచి. దాని ద్వారా 7.5 లక్షల రూపాయల వరకు లోన్ని ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా 25,000 స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం బెనిఫిట్ పొందుతారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే మన దేశంలోని ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్స్కి సంబంధించి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి లోన్ తీసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం డైరెక్ట్ ఈ వోచర్స్ని కొనుగోలు చేయొచ్చు, అది కూడా 1,00,000 రూపాయల బెనిఫిట్తో.
అలాగే యాన్యువల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా 3% ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా ఫోర్త్ స్కీమ్ ఏంటి అంటే పిఎంస్ ప్యాకేజ్ అన్నటువంటిది. ఏంటి పిఎంస్ ప్యాకేజ్? స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. దీని కింద రాబోయే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యూత్కి స్కిల్స్ అన్నటువంటివి అందిస్తారు. అలాగే 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని అప్గ్రేడ్ చేయటం జరుగుతుంది. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్లో లాగా అనమాట. అంటే అవుట్కమ్ అన్నటువంటిది బాగొస్తుంది. దానివల్ల మనకేమవుతుంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జనరేట్ అవుతుంది. అంతేకాదు ఇండస్ట్రీకి తగినటువంటి స్కిల్స్ ఏవైతే కావాలో వాటికి తగినట్టుగా ఆ కంటెంట్ని డిజైన్ చేయటం జరుగుతుంది, ఆ కోర్స్ని డిజైన్ చేయటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మూడవ కాంపోనెంట్ వచ్చేసరికి ఇన్క్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. దీని కింద పూర్వోదయ ప్లాన్ అన్నటువంటిది మనకి తెలియాలి. పూర్వోదయ ప్లాన్ కింద ఏంటి అంటే మనకి ఈస్టర్న్ పార్ట్స్లో రిచ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒడిషా కావచ్చు, ఏపీ కావచ్చు, వీటిలో ఎకనామిక్ ఆపర్చునిటీస్ని జనరేట్ చేయటం ద్వారా మనము ఏంటి ఎక్కువగా రీసోర్స్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేయొచ్చు. దాని ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యపడుతుంది అనేసి. అలాగే అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు. అంతేకాదు ఉమెన్ మరియు గర్ల్స్ వీళ్ళకి బెనిఫిట్ చేసేలాగా 3 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి స్కీమ్స్ని కూడా అలొకేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక స్కీమ్ గుర్తుంచుకోవాలి, అదే ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అన్నటువంటిది. దీని ద్వారా ఏంటి మనకు ఆల్రెడీ జన్ జాతీయ అన్నటువంటి పదం ఇక్కడ చూడగానే ఇది ట్రైబల్స్కి సంబంధించినటువంటిది అనేసి అర్థమవుతుందా? ఎందుకని మనము ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీని జన్ జాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటాం, అవునా? సో ఆ పదం వినగానే ఇది ట్రైబల్కి సంబంధించినటువంటిది అనేసి మనం ఒక హింట్ తెచ్చుకోవచ్చు. మరి దీని ద్వారా ఏంటి అంటే దాదాపు 63,000 విలేజెస్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ట్రైబల్ పీపుల్ యొక్క సోషో ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. సో సోషల్ జస్టిస్ కింద మనము ఈ స్కీమ్ని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట మన ఎగ్జామ్లో. అలాగే ఇక్కడ చూడండి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అన్నటువంటిది ఉంది. దీనిని 100 బ్రాంచ్లకు పైగా నార్త్ ఈస్టర్న్ రీజియన్లో సెటప్ చేయబోతూ ఉన్నారు. మనకి నార్త్ ఈస్టర్న్ రీజియన్లో పెద్దగా డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాం అని చాలా చదువుకుని ఉంటాం, అవునా? మరి అందులో భాగంగా ఇప్పుడు అక్కడ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ని కూడా దానికి సంబంధించిన బ్రాంచెస్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మనకిది చాలా ఇంపార్టెంట్. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని చదువుతూ ఉంటాం, అవునా? మరి అందులో భాగంగా ఇక్కడ ఒక 3 స్కీమ్స్ అన్నటువంటివి మనకి ఇంపార్టెంట్. సరే, దానికన్నా ముందు ఇక్కడ చూడండి 15,000 కోట్ల ఫినాన్షియల్ సపోర్ట్ని మేము ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి ఇస్తాము అన్నట్టుగా ఇక్కడ మన ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది. అంతేకాదు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క కంప్లీషన్కి కూడా మేము హెల్ప్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటిని కొప్పర్తి నోడ్, మనకి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCIC అంటాం. ఈ VCICకి సంబంధించి కొప్పర్తి నోడ్లోను, అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBIC అంటాం. ఈ HBICలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్లోను ఈ యొక్క ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మేజర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఈ బడ్జెట్లో ప్రకటించింది ఏంటి అంటే క్రిస్ప్గా ఫస్ట్ది వచ్చేసరికి ఫినాన్షియల్ సపోర్ట్ అన్నటువంటిది. సో ఎంత ఫినాన్షియల్ సపోర్ట్ని అందిస్తామని చెప్పింది గవర్నమెంట్? 15,000 కోట్లు. రెండవది వచ్చేసరికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి మెన్షన్ చేశారు. సో ఏంటి ఇది ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి అందించడంలో చాలా ఇంపార్టెంట్. సో దాని యొక్క కంప్లీషన్కి మేము హెల్ప్ చేస్తామన్నట్టుగా. మూడవది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్. సో ఈ మూడింటి గురించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్రిస్ప్గా మనకి ఇన్ఫర్మేషన్ అవసరం. నెక్స్ట్ చూడండి 4వ కాంపోనెంట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్కి సంబంధించి. సో ఇందులో భాగంగా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నటువంటి MSMEs
మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని అప్లై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు ఇది ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఎంఎస్ఎంఈ క్రెడిట్కి సంబంధించి కొత్త అసెస్మెంట్ మోడల్ని తీసుకురాబోతూ ఉన్నారు. అంతేకాదు ట్రెడ్స్ అన్నటువంటిది కూడా మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. మరి దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాష్ లాంటి రిసీవబుల్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నటువంటిది లక్ష్యం. సో దీని యొక్క నేమే ఇప్పుడు మనకు ఏదైతే ట్రెడ్స్ అన్నామో అది ఏంటి అంటే ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటామన్నమాట. ఇది ఎంఎస్ఎంఈ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనమాట, ఒక ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో మనం తీసుకున్నప్పుడు ఒక స్లిప్ వస్తుంది కదా ఇన్వాయిస్, దాని మీద డిస్కౌంట్ అన్నటువంటిది ఇక్కడ ఇస్తారనమాట. సో దానికి కూడా స్కోప్ని ఇక్కడ పెంచడం జరిగింది. అలాగే ముద్రా లోన్స్, ప్రధానమంత్రి ముద్రా యోజన అని చదువుకుంటూ ఉంటాం. సో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ముద్రా లోన్స్ యొక్క లిమిట్ని ఇప్పుడు ఏదైతే తరుణ్ కేటగిరీ కింద, ఇందులో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ చాలాసార్లు చదివే ఉంటారు. ఏంటవి? ఒకటి వచ్చేసరికి శిశు అన్నటువంటి కేటగిరీ, రెండవది వచ్చేసరికి కిషోర్ అన్నటువంటి కేటగిరీ, మూడవది వచ్చేసరికి తరుణ్ అన్నటువంటి కేటగిరీ. సో ఇందులోకి వచ్చేసరికి ఏంటి, శిశువు కింద వచ్చేసరికి మనకి ఇంతకుముందు 2.5 లక్షల వరకు, కిషోర్ అయితే 5 లక్షల వరకు, తరుణ్ అంటే 10 లక్షల వరకు దీని కింద ముద్రా లోన్స్ని ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఈ తరుణ్ కేటగిరీ కింద 10 లక్షలు అన్నాం కదా, ఆ 10 లక్షల్ని కాస్త ఇప్పుడు 20 లక్షలకి ఆ లిమిట్ని ఎన్హాన్స్ చేశారనమాట. అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్స్ని ఇటు ఫుడ్ ఇర్రేడియేషన్, క్వాలిటీ, అలాగే సేఫ్టీ టెస్టింగ్ వీటిలో కూడా మరింత విస్తరించబోతూ ఉన్నారు. అలాగే క్రెడిట్ సపోర్ట్ని కూడా స్ట్రెస్ పీరియడ్లో ఎంఎస్ఎంఈస్కి అందిస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఐసిడిపి అంటాము. ఈ ఎన్ఐసిడిపి కింద 12 ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అలాగే మనకి రెంటల్ హౌసింగ్, అలాగే డార్మెటరీ టైప్ ఉంటుంది కదా ఇండస్ట్రియల్ వర్కర్స్, వాళ్ళకి పీపీపీ మోడ్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో అకామిడేట్ చేయబోతూ ఉన్నారు. అలాగే క్రిటికల్ మినరల్స్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ఏంటి, మన భారతదేశంలోనే డొమెస్టిక్గా ప్రొడక్షన్ కావచ్చు, రీసైక్లింగ్ కావచ్చు, అలాగే ఓవర్సీస్ అక్విజిషన్కి సంబంధించి కూడా దీంట్లో మెన్షన్ చేస్తారనమాట. అలాగే ట్రైబ్యునల్ కావచ్చు, అపెలేట్ ట్రైబ్యునల్స్ కావచ్చు, ఇవి ఇన్సాల్వెన్సీ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని త్వరగా రిజల్యూషన్ చేయటం, ఇంకా దానికి సంబంధించి అడిషనల్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయటం, సో ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకురాబోతున్నారు. అలాగే 5th స్కీమ్ వచ్చేసరికి పిఎంస్ ప్యాకేజ్. దీని ద్వారా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని కూడా ఇస్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ మనకి 500 టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంటర్న్షిప్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. రాబోయే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యూత్కి ఇలా టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే వీళ్ళకి ప్రతి మంత్ 5,000 రూపాయల అలవెన్స్ని ఇస్తారు. అది కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 1 టైం అసిస్టెంట్స్ని 6,000 రూపాయలు కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ చూడండి, 5th వచ్చేసరికి అర్బన్ డెవలప్మెంట్. అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా స్టాంప్ డ్యూటీని తగ్గించడానికి సంబంధించి, సో ఏంటి, ఉమెన్ ఎవరైతే ప్రాపర్టీస్ పర్చేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ స్టాంప్ డ్యూటీని తగ్గించాలి అన్నట్టుగా, దానివల్ల ఎక్కువ మంది పర్చేస్ చేస్తారు అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి స్ట్రీట్ మార్కెట్స్ని ఏర్పాటు చేయటం. సో మనకి 100 వీక్లీ హార్ట్స్ లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని సెలెక్టెడ్ సిటీస్లో ఈ స్కీమ్ కింద డెవలప్ చేస్తారనమాట. అలాగే ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్మెంట్ అన్నటువంటిది కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 14 లార్జ్ సిటీస్లో, అంటే 30 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 లార్జ్ సిటీస్లో ఈ ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేయటం జరుగుతుంది. అలాగే వాటర్ మేనేజ్మెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఉన్నటువంటి 100 లార్జ్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో వివిధ రకాల ప్రాజెక్టులను తీసుకొచ్చి వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేపడతారనమాట. అలాగే హౌసింగ్ నీడ్స్కి సంబంధించి చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నటువంటి స్కీమ్ ఉంది. దీని ద్వారా ఏంటి, 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అలాగే అర్బన్ పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 కోటి మందికి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఇళ్ళని కట్టివ్వటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు
అర్బన్ సిటీస్లో కనుక మనం చూస్తే చాలా రెంటల్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఆ నేపథ్యంలో ట్రాన్స్పరెంట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ని ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, ఈ ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నట్టుగా అవైలబిలిటీ అన్నటువంటిది పెరుగుతుంది. సో దీనికి సంబంధించిన పాలసీస్, రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తామన్నట్టుగా చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, 6వ కాంపోనెంట్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఇంధన భద్రత అంటాం. మరి ఇందులో భాగంగా ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ స్మాల్ రియాక్టర్స్ని సెటప్ చేయటం, అలాగే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ కావచ్చు, కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఉన్నాయో వాటి మీద R&Dని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అలాగే పంప్డ్ స్టోరేజ్ పాలసీని తీసుకురావటం ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీని మనం స్టోరేజ్ చేసుకోవటానికి దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2030వ సంవత్సరం నాటికి రెన్యూవబుల్ ఎనర్జీని ఎన్ని గిగావాట్లు సాధించాలి అన్నట్టుగా మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. సో దీని ఆన్సర్ చెప్పండి మీరు. సో దాన్ని సాధించాలి అంటే దానికంటూ స్మూత్ ఇంటిగ్రేషన్ అన్నటువంటిది జరగాలి, స్టోరేజ్ అన్నటువంటిది జరగాలి, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి. సో వాటన్నింటినీ ప్రమోట్ చేయటం కోసం పంప్డ్ స్టోరేజ్ పాలసీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఎనర్జీ ఆడిట్ అంటే ఏంటి, ఇప్పుడు మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం ద్వారా అవి క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యేలాగా చూడటం. అంతేకాదు, ఇప్పుడు మనకి ఇలా ఎనర్జీ ఆడిట్స్ అన్నటువంటివి 60 క్లస్టర్స్లో ఫస్ట్ ఈ ఫేజ్లో చేపడతారు. నెక్స్ట్ ఫేజ్లో దాన్ని 100 క్లస్టర్స్కి విస్తరిస్తారు కూడా. అలాగే AUSC థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి అంటే ఇక్కడ మనం చూస్తే NTPC అలాగే BHEL ఇవి రెండూ కలిసి 800 మెగావాట్ల కమర్షియల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అందులో భాగంగానే దీని గురించి చదువుకుంటున్నాం. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అన్నటువంటి స్కీమ్, దీన్నే ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అని కూడా మనం చదువుకున్నాం. సో దీని ద్వారా ఏంటి, 1 కోటి హౌస్ హోల్డ్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీని అందించటం, అలాగే ప్రతి మంత్ 300 యూనిట్ల వరకు జనరేట్ చేయటం. అంతేకాదు ఇప్పటిదాకా 1.28 కోట్ల రిజిస్ట్రేషన్స్, 14 లక్షల అప్లికేషన్స్ అన్నటువంటివి రావటం జరిగింది. సో దీని ద్వారా ఏంటి, క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. 1 కోటి ఇళ్ల మీద ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి 300 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేసి దాని తర్వాత మిగతా విద్యుత్ని గ్రిడ్తో కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఉచిత విద్యుత్ అన్నటువంటిది అందుతుంది, అదనపు ఆదాయం అన్నటువంటిది వస్తుంది, మనం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసుకోవచ్చు. అంతేనా? సో క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వటంలో ఇది కూడా ఒక భాగం. నెక్స్ట్ చూడండి, 7వ కాంపోనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. మరి ఇందులో భాగంగా 11,11,111 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేపడతాము అన్నట్టుగా చెప్పారు. సో ఇది మన జీడిపిలో 3.4% అన్నమాట. అలాగే 1.5 లక్షల కోట్లని స్టేట్స్కి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్గా ఇస్తారు. దీని ద్వారా రిసోర్స్ అలొకేషన్కి సపోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అలాగే పిఎంజిఎస్వై అంటే ఏంటి, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటిది. గ్రామ్ సడక్ యోజన మీరు కనుక గుర్తుంటే చాలా పల్లెటూళ్ళ దగ్గరికి ఇలా వెళ్ళేటప్పుడు అక్కడ స్టార్టింగ్లో బోర్డు ఉంటుందన్నమాట, ఒక రోడ్ లాగా ఉండి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేసి ఉంటుంది. సో ఇదేంటంటే రహదారులు లేని గ్రామాలకి అన్ని కాలాల్లోనూ అనుకూలంగా ఉండేలాగా, అంటే ఆల్ వెదర్ కనెక్టివిటీని అందించడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రభుత్వ పథకం అన్నమాట. మరి దీనిని 25,000 రూరల్ హ్యాబిటేషన్స్కి ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఫేజ్ 4 అన్నటువంటిది ఇప్పుడు లాంచ్ చేయటం జరిగిందనమాట. అలాగే ఇరిగేషన్, ఫ్లడ్ మిటిగేషన్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తే కోసి మెచ్చి ఇన్ఫ్రాస్ట్రేట్ లింక్ సంబంధించి, అలాగే ఇంకొక 20 వరకు ఆన్ గోయింగ్ మరియు కొత్త స్కీమ్స్ కోసం ఫినాన్షియల్ సపోర్ట్ని అందిస్తారు. దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ చూడండి 11,500 కోట్లు అనమాట. అలాగే అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్ వీటిలో చాలా మనం ఫ్లడ్స్ని చూస్తూ ఉంటాం. సో అలా ఫ్లడ్స్కి సంబంధించి ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి అసిస్టెంట్స్ని అందిస్తారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఏవైతే ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయో, కొండ చర్యలు విరిగిపడటం కావచ్చు, లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఫ్లడ్స్ అన్నటువంటివి రావటం, ఇవన్నిటి నేపథ్యంలో అక్కడ రీకన్స్ట్రక్షన్ మరియు రిహాబిలిటేషన్కి కూడా అసిస్టెంట్స్ని అందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే టూరిజంకి సంబంధించి చూసుకుంటే మనకి ఇంతకుముందు ఏదైతే కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ని నిర్మించారో అలాంటిదే ఇప్పుడు మనము విష్ణుపద్ టెంపుల్ కారిడార్,
అలాగే మహాబోధి టెంపుల్ కారిడార్, ఇవి కూడా గయాలో ఉన్నాయన్నమాట. సో వీటిలో కూడా టెంపుల్ కారిడార్స్ని నిర్మిస్తారు. అంటే ఆ టెంపుల్కి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ అమ్యూనిటీస్ అన్నింటినీ క్రియేట్ చేసి దాన్ని ఒక కారిడార్ లాగా డెవలప్ చేస్తారనమాట. అలాగే రాజ్గిర్ అన్నటువంటి ప్రాంతం ఇటు హిందువులకి, బౌద్ధులకి, అలాగే జైనులకి, వీళ్ళందరికీ కూడా చాలా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ప్లేస్. మరి ఆ ప్రాంతాన్ని కూడా కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అలాగే నలంద యూనివర్సిటీని మళ్ళీ రీఓపెన్ చేశారు కదా, మరి ఆ నేపథ్యంలో నలందాని ఒక టూరిస్ట్ సెంటర్గా డెవలప్ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఒడిషాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బ్యూటీ ఏదైతే ఉంటుందో, సో దాన్ని కూడా ఒక టూరిజం డెస్టినేషన్గా తీసుకురావటం జరుగుతుంది. సో అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి అసిస్టెన్స్ని ఇస్తాము అన్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, 8వ కాంపోనెంట్ వచ్చేసరికి ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్కి సంబంధించి. మరి అందులో భాగంగా ఇక్కడ ఒక ఫండ్ గురించి మాట్లాడుతున్నారు, అదే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అన్నటువంటిది. సో దీంట్లో భాగంగా ఏంటి, బేసిక్ రీసెర్చ్ మరియు ప్రోటోటైప్ డెవలప్మెంట్ చేసేటటువంటి వాళ్ళకి ఈ యొక్క రీసెర్చ్ ఫండ్ ద్వారా మనీని ఇవ్వటం జరుగుతుంది. అలాగే 1,00,000 కోట్ల రూపాయల ఫినాన్షియల్ పూల్ని ఏర్పాటు చేసి కమర్షియల్ స్కేల్లో ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ అన్నటువంటి చేపడతారు. అలాగే స్పేస్ ఎకానమీని కూడా మరింతగా డెవలప్ చేయటం కోసం ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని సెటప్ చేయటం జరుగుతుంది. అది కూడా 1,000 కోట్ల రూపాయలతో అనమాట. నెక్స్ట్ చూడండి, 9th వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి సంబంధించి. అందులో భాగంగా రూరల్ మరియు అర్బన్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్కి సంబంధించి అయితే చూడండి, ఆల్రెడీ మనకు తెలుసు కదా, యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నటువంటిది భూ ఆధార్ ద్వారా ఇవ్వటం జరుగుతోంది. అలాగే సర్వే అన్నటువంటిది మనకి కరెంట్ ఓనర్షిప్ ఎవరికి ఉంది అన్నట్టుగా సబ్ డివిజన్స్ చేసి మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఫార్మర్స్ రిజిస్ట్రీస్కి లింకేజెస్ అన్నటువంటివి పెడుతూ ఉన్నారు. అలాగే అర్బన్ ఏరియాస్లో కూడా GIS మ్యాపింగ్ చేసి అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేస్తూ ఉన్నారు. అలాగే కెడస్ట్రల్ మ్యాప్స్ అన్నటువంటి వాటిని కూడా డిజిటైజ్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ రిజిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. మరి ఇక్కడ చూడండి, క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి అంటే ఏంటి, ఇక్కడ క్లైమేట్ అడాప్షన్ మరియు మిటిగేషన్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ యొక్క క్యాపిటల్ ఏదైతే కావాల్సి వస్తుందో దాన్ని ఎన్హాన్స్ చేయటం. అలాగే FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి కోసం ఏంటి అంటే సింప్లిఫై చేస్తూ ఉన్నారు ప్రాసెస్ని. దానివల్ల ఏమవుతుంది, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మన యొక్క రూపీని వాళ్ళు కరెన్సీగా యూజ్ చేయటం, మనం ఎక్కువగా FDIని తీసుకునేందుకు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం అన్నటువంటిది లక్ష్యం. అలాగే NPS వాత్సల్య అన్నటువంటిది, ఇది ఏంటి అంటే పేరెంట్స్ అలాగే గార్డియన్స్ వాళ్ళ యొక్క మైనర్స్ కోసం కాంట్రిబ్యూట్ చేసేలాగా తీసుకొచ్చినటువంటి ప్లాన్ ఇది. అలాగే డేటా గవర్నెన్స్, డేటా కలెక్షన్, డేటా ప్రాసెసింగ్, డేటా మేనేజ్మెంట్, డేటా స్టాటిస్టిక్స్, ఇవేవైతే ఉన్నాయో ప్రస్తుతం వాటన్నింటినీ ఇంప్రూవ్ చేయటం కోసం మేము ట్రై చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. అలాగే NPS న్యూ పెన్షన్ స్కీమ్ అంటాం. దీని ద్వారా ఏంటి అంటే ప్రస్తుతం ఏదైతే కామన్ సిటిజన్ ఏవైతే ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారో పెన్షన్కి సంబంధించి వాటిని తీర్చడం కోసం, ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయటం కోసం, ఫిజికల్ ప్రూడెన్స్ని మెయింటైన్ చేయటం కోసం ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని తీసుకురావటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ ఫౌండేషన్స్కి సంబంధించి కనుక మనం గమనిస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అన్నట్టుగా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, మనకి ట్రేడ్కి సంబంధించి నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చిందనుకోండి, దానివల్ల కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ అన్నటువంటి తగ్గుతుంది. సో డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశం 100 కోట్లని ఇంపోర్ట్స్ మీద స్పెండ్ చేసింది అనుకోండి, కానీ ఎక్స్పోర్ట్స్ ద్వారా 80 కోట్లు మాత్రమే ఎర్న్ చేసింది అనుకోండి, అప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత, 20 కోట్లు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇండియా 2024 ఫినాన్షియల్ ఇయర్లో 8.2% తన యొక్క ఆర్థిక వృద్ధి జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ అంచనా వేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎక్స్పాన్షనరీ PMI ఇండెక్స్. PMI ఇండెక్స్ అంటే ఏంటి, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటాం. ఏంటి, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేసి. ఏంటి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే,
ఇది ఒక సర్వే బేస్డ్ ఇండికేటర్ అనమాట. బిజినెస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అవుట్పుట్ ఎలా ఉంది, కొత్త ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, సెల్లింగ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, సప్లయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుందన్నమాట. సో ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ చేత చేసేటటువంటి ఒక మంత్లీ సర్వే లాగా, ఒక ఎకనామిక్ ఇండికేటర్ లాగా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని మనం తీసుకుంటామన్నమాట. సో సర్వీస్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇండెక్స్ని ఇస్తూ ఉన్నారు. సో ఇది ఎక్స్పాన్షనరీగానే ఉంది అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, ఎన్పిఏస్, గ్రాస్ ఎన్పిఏస్ అంటాం. ఎన్పిఏ అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి. ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు 90 రోజులు లేదా అంతకు మించి మనం ఎలాంటి చెల్లింపులు చేయకపోతే, వడ్డీ కానీ అసలు కానీ చెల్లింపులు చేయకపోతే దానిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి పిలుస్తాం. మరి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో ఈ గ్రాస్ ఎన్పిఎస్ అన్నటువంటివి తగ్గుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నటువంటిది ఉంది, ఆర్బీఐ యాక్ట్, ఏ ఇయర్ 1934. మరి ఇందులో అంటే ఈ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్క్లూడ్ అయ్యి ఉండే కమర్షియల్ బ్యాంక్ని, అంటే ఆర్బీఐ యాక్ట్లో సెకండ్ షెడ్యూల్ అని ఉంటుందన్నమాట. సో ఇక ఈ సెకండ్ షెడ్యూల్ కింద ఉన్నటువంటి బ్యాంక్స్ని మనము షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మరి ఇది కాకుండా షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని కూడా ఉంటాయి. అవి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద సెకండ్ షెడ్యూల్లో ఇవి రిజిస్టర్ అయి ఉంటాయన్నమాట. ఇప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క గ్రాస్ ఎన్పిఎస్ అన్నటువంటివి, అంటే నికర ఈ ఎన్పిఏ లేదా దాన్ని ఏమని పిలుస్తాం? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా నిరర్ధక ఆస్తులు అంటాము. సో ఇక్కడ ఏంటి? గ్రాస్ ఎన్పిఎస్ అన్నటువంటివి డిక్లైన్ అవుతూ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది జీడిపిలో పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే డిక్రీజ్ అవుతూ ఉంది అనేసి. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? గవర్నమెంట్ యొక్క టోటల్ రెవెన్యూ అన్నటువంటిది ఎంత ఉంది, అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది ఎంత ఉంది, వీటి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు మనకి ప్లస్లో వచ్చిందనుకోండి అప్పుడు ఫిస్కల్ సర్ప్లస్ అంటాం. అదే మైనస్లలో వచ్చిందనుకోండి ఫిస్కల్ డెఫిసిట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. సో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది, స్పెండింగ్ ఎలా ఉంది అనేసి సింపుల్గా మనం చెప్పచ్చు. సో దీని ద్వారా ఏంటి? ప్రభుత్వ బడ్జెట్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఫిస్కల్ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేసి మనకి తెలుస్తుందన్నమాట. అలాగే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ధరల్లో ఉండేటటువంటి పెరుగుదల. సో ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది కూడా తగ్గుతూ వస్తుంది అనేసి ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ చూడండి, ట్యాక్స్ ప్రపోజల్స్కి సంబంధించి ట్యాక్సెస్ని సింప్లిఫై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా. సో అసలు ట్యాక్స్ అంటే ఏంటి? ఇది ఒక మ్యాండేటరీ పేమెంట్ లేదా మ్యాండేటరీ ఛార్జ్ అనేసి చెప్పచ్చు. దీనిని లోకల్, స్టేట్ లేదా నేషనల్ గవర్నమెంట్స్ అన్నటువంటివి ఇండివిజువల్స్ నుంచి లేదా బిజినెసెస్ నుంచి కలెక్ట్ చేసుకుంటాయి. నార్మల్గా ఏంటి అంటే గవర్నమెంట్ సర్వీస్ని అందించడానికి, గూడ్స్ మరియు యాక్టివిటీస్ని చేపట్టడానికి కావాల్సినటువంటి కాస్ట్ అన్నటువంటిది ఈ ట్యాక్స్ రూపంలో కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక 1000 రూపాయలు సంపాదించామనుకోండి. సో అప్పుడు రాష్ట్రం ఏం చేస్తుంది లేదా దేశం ఏం చేస్తుంది? నువ్వు 1% పన్ను కట్టాలి అంటుంది. దేనికోసం? నువ్వు తిరిగే రోడ్లు కావచ్చు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు వేసేటటువంటి లైట్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వీటన్నింటికి నేను ఖర్చు పెడుతున్నాను కదా. సో నువ్వు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతాను. ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుందండి? పన్నుల రూపంలోనే కదా వస్తుంది. సో దాన్నే సింపుల్గా ట్యాక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో వేరియస్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. వేరియస్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అన్నటువంటిది ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకింత ట్యాక్స్ అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇప్పుడేమవుతుంది? ఈ ట్యాక్సెస్ని సింప్లిఫై చేస్తున్నారు. ఎందుకని? ట్యాక్స్ బేస్ని పెంచడం కోసం. ట్యాక్స్ బేస్ అంటే ఆదాయం సంపాదించేటటువంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 20,000 ఉంటేనే ట్యాక్స్ కట్టాలి అనుకుంటే ఇప్పుడు 10,000 ఉంటేనే ట్యాక్స్ కట్టు, కానీ తక్కువ కట్టు అన్నాం అనుకోండి, దానివల్ల కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో దాన్నే ట్యాక్స్ బేస్ అనేసి మనం పిలుస్తాం. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని మళ్ళీ రివ్యూ చేయటం, అలాగే చారిటీస్, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటాం, వీటిని సింప్లిఫై చేయటం, అలాగే లిటిగేషన్, అపీల్స్కి మరింత ఛాన్స్ అన్నటువంటివి ఇవ్వటం, ట్యాక్స్ బేస్ని మరింతగా డీపెండ్ చేయటం, ఇలాగా వీటన్నింటిని తీసుకురావటం వల్ల ట్యాక్సెస్ని సింప్లిఫై చేస్తున్నారనమాట.
సో మరి అందులో భాగంగా సెక్టార్ స్పెసిఫిక్ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి చూస్తే కస్టమ్స్ డ్యూటీలో చేంజెస్ తీసుకురావటం వల్ల చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. అఫోర్డబుల్ మెడిసిన్స్కి సంబంధించి, మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి, డొమెస్టిక్ వాల్యూ అడిషన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మరియు సిల్వర్ మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. అలాగే మరైన్ ఎక్స్పోర్ట్స్లో కాంపిటేటివ్నెస్ని పెంచడం కోసం ఏం చేశారు, ష్రింప్ మరియు ఫిష్ ఫీడ్కి సంబంధించి రెడ్యూస్ చేశారు ట్యాక్స్ని 5%కి. అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్కి సపోర్ట్ ఇవ్వటం, దానికోసం క్యాపిటల్ గూడ్స్ ఏవైతే సోలార్ సెల్స్ మరియు ప్యానెల్స్కి కావాలో వాటికి ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీని ఎగ్జంప్ట్ చేయటం జరిగింది. అలాగే స్ట్రాటజిక్ సెక్టార్స్ని మరింతగా పెంపొందించడం కోసం 25 క్రిటికల్ మినరల్స్ మీద స్టాంప్ డ్యూటీని ఫుల్గా ఎగ్జంప్ట్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్కి సంబంధించి కాంప్లియన్స్ బర్డన్ని రెడ్యూస్ చేయడానికి, ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ని పెంపొందించడానికి, ట్యాక్స్ రిలీఫ్ని సిటిజన్స్కి ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా కొన్ని చేంజెస్ని తీసుకొచ్చారు. మరి దాని కింద ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రేషనలిజం, అంటే ఫినాన్షియల్ అసెట్స్లో షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా 20% ట్యాక్స్ రేట్ని అట్రాక్ట్ చేయటం. అలాగే లాంగ్ టర్మ్ గెయిన్స్ ఏవైతే ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్ మీద ఉంటాయో వాటి ద్వారా 12.5% ట్యాక్స్ రేట్ని విధించటం. అలాగే ఈ ఫినాన్షియల్ అసెట్స్ ఏవైతే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయో వాటి మీద కూడా లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. అది ఎంత, 1 ఇయర్కి 1.25 lakh అన్నమాట. అలాగే ఏంజల్ ట్యాక్స్ని అబాలిష్ చేశారు. అన్ని క్లాసెస్ ఇన్వెస్టర్స్కి సంబంధించి కూడా ఏంజల్ ట్యాక్స్ని అబాలిష్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ అనేసి కొంతమంది ఉంటారనమాట. సో కొంతమంది వచ్చి డైరెక్ట్గా కొన్నింట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫండ్స్ని రేస్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద ట్యాక్స్ని ఇంపోజ్ చేశారనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ట్యాక్స్ పెట్టడం వల్ల ఏంజల్ ఇన్వెస్టర్స్ తక్కువ మంది వస్తారు. సో రిస్కీ ఉన్నటువంటి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ముందుకు రారు, కానీ కొంతమంది ముందుకు వస్తారు, వాళ్ళనే ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. మరి అలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా ట్యాక్స్ అన్నటువంటిది ఇంపోజ్ చేస్తే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఆ నేపథ్యంలోనే ఏంజల్ ట్యాక్స్ అన్నటువంటి దాన్ని అబాలిష్ చేసేశారు. అలాగే ట్యాక్స్ రెజీమ్ని సింప్లిఫై చేయటం, సేఫ్ హార్బర్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫారిన్ మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రొవైడ్ చేయటం. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ ఏవైతే ఉంటుందో వాటిని 40% నుంచి 35%కి రెడ్యూస్ చేయటం. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ అన్నటువంటి తగ్గటం ద్వారా వివిధ రకాల కంపెనీలు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ తన యొక్క కంపెనీస్ని, అంటే వాటికి కావాల్సినటువంటి బ్రాంచెస్ని ఏర్పాటు చేసుకుంటాయి. చూడండి, ఇక్కడ ట్యాక్స్ స్లాబ్స్కి సంబంధించి 0 నుంచి 3 lakhs వరకు ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ అన్నటువంటిది వర్తించదు. అదే 3 to 7 lakhs ఉంటే 5% ట్యాక్స్ని విధిస్తూ ఉన్నారు. 7 to 10 lakhs ఆదాయం ఉంటే 10% ట్యాక్స్. అదే 10 to 12 lakhs ఆదాయం ఉంటే 15% ట్యాక్స్. అదే 12 to 15 lakhs ఉంటే 20% ట్యాక్స్ కట్టాలి. 15 lakhs కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే 30% ట్యాక్స్ని కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు 50,000 నుంచి 75,000 రూపాయలకి. అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ మీద డిడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేశారు 15,000 నుంచి 25,000 రూపాయలకి. సో దీని ద్వారా ట్యాక్సెస్ని మరింత సింప్లిఫై చేయటం జరిగింది. మరి ఇప్పుడు మన బడ్జెట్లో రూపాయి రాక రూపాయి పోక అంటాం. అంటే మనకి వేటి నుంచి ఆదాయం వస్తుంది, వేటిలో ఖర్చులు ఉన్నాయి అన్నట్టుగా. సో ఇప్పుడు మనకి రూపాయి ఆదాయం వేటి నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 1 రూపాయి అంటే 100 పైసలు అనుకోండి. ఈ 100 పైసల్లో 27% అంటే 27 పైసలు బారోయింగ్స్ అదర్ లయబిలిటీస్ నుంచి, అంటే మనం వేరే చోటు నుంచి బారోయింగ్స్ చేపట్టడం ద్వారా వస్తున్నటువంటివి 27 పైసలు. అంటే ప్రతి రూపాయిలో 27 పైసలు అప్పులే. అలాగే 9% నాన్ ట్యాక్స్ రిసీట్స్ నుంచి వస్తూ ఉన్నాయి. 1% మాత్రం నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ నుంచి వస్తున్నాయి. 4% కస్టమ్స్ నుంచి వస్తూ ఉన్నాయి, అంటే 4 పైసలు. 17 పైసలు అంటే 17% కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి వస్తూ ఉన్నాయి. 18% అంటే 18 పైసలు జిఎస్టీ, అలాగే మిగతా ట్యాక్సెస్ నుంచి వస్తున్నాయి. మరి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 5% వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 19%. కానీ ఇక్కడ హయ్యెస్ట్ మనకి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, బారోయింగ్స్ నుంచే వస్తుంది. ఇది గమనించాలి. మరి మన ఖర్చులు ఎలా ఉన్నాయి చూడండి.
ఇప్పుడు అదే 100 పైసల్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్కి మనం 19 పైసలు కడుతున్నాం. అంటే 27 పైసలు తెచ్చుకుంటున్నాం, దానికి 19 పైసలు మనము ఇంట్రెస్ట్గానే పే చేసేస్తున్నాం. ఇంకొక 16 పైసలేమో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి పే చేస్తున్నాం. 6% సబ్సిడీలకు పే చేయాల్సి వస్తుంది. డిఫెన్స్ మీద 8% పెడుతున్నాం. అలాగే స్టేట్స్ షేర్కి 21% పోతోంది. ఫినాన్స్ కమిషన్ అలాగే మిగతా ట్రాన్స్ఫర్స్కే 9% పోతోంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అలాగే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? 100% సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి? ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ షేర్, స్టేట్ గవర్నమెంట్ షేర్ రెండు ఉంటాయన్నమాట. నార్మల్గా 60:40 అనేసి, నార్మల్గా అది కాకుండా హిల్లీ ఏరియాస్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో అయితే 90:10% అనేసి అలా ఉంటుందన్నమాట. మరి ఇది కాకుండా ఇంకొక 9% అదర్ ఎక్స్పెండిచర్స్, 4% వచ్చేసరికి పెన్షన్స్ ఇవ్వటానికి, ఇలా 100 పైసల్లో అంటే ప్రతి రూపాయిలో ఒక్కొక్క పైసా ఒక్కొక్క శాతం అనుకుంటే ఇలా ఖర్చులు అన్నటువంటివి ఉన్నాయి. మరి ఇందులోనూ చూసుకుంటే హయ్యెస్ట్ ఖర్చులు అన్నటువంటివి స్టేట్స్ షేర్ కిందికి పోతే, దాని తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్కే పోతోంది. నెక్స్ట్ చూడండి, మరి ఈ బడ్జెట్లో మేజర్ ఐటమ్స్ మీద ఎక్స్పెండిచర్ ఎలా పెడుతున్నారు అంటే డిఫెన్స్కి ఎక్కువ కేటాయించడం జరిగింది. 4,54,773 కోట్లు. దాని తర్వాత రూరల్ డెవలప్మెంట్కి 2,65,808 కోట్లు. తర్వాత అగ్రికల్చర్ మరియు అలైడ్ యాక్టివిటీస్కి 1,51,851 కోట్లు. హోమ్ అఫైర్స్కి వచ్చేసరికి 1,50,983 కోట్లు. ఆ తర్వాత ఎడ్యుకేషన్కి 1,25,638 కోట్లు. ఐటీ మరియు టెలికాం సెక్టార్కి 1,16,342 కోట్లు. హెల్త్కి ఏమో 89,287 కోట్లు. ఎనర్జీకి వచ్చేసరికి 68,769 కోట్లు. సోషల్ వెల్ఫేర్కి ఏమో 56,501 కోట్లు. కామర్స్ మరియు ఇండస్ట్రీకి వచ్చేసరికి 47,559 కోట్లు. ఇలాగా వివిధ రకాల సెక్టార్స్ మీద ఎక్స్పెండిచర్ చేయటం జరిగింది. మరి మేజర్ స్కీమ్స్ యొక్క అలొకేషన్ ఎలా ఉంది అనేసి చూస్తే ఎంజీఎన్ఆర్ఈజీఏ లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్ అనేసి పిలుస్తాం. దీని ద్వారా ఏంటి? ఇది రైట్ టు వర్క్ అంటాం కదా, 100 దినాల పని దినాల్ని కల్పించటం అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం. మరి దీంట్లో 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 86,000 కోట్లని దీనికి కేటాయించారు. అలాగే రీసెర్చ్ మరియు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కేమో 1,200 కోట్లు. అలాగే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి 2,228 కోట్లు. పిఎల్ఐ అంటే ఏంటి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే మన దేశంలో ఉత్పత్తిని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అని తీసుకొచ్చాం, పిఎల్ఐ స్కీమ్ అనేసి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి ఈ పిఎల్ఐ స్కీమ్ కింద 2,143 కోట్లని కేటాయించామన్నమాట. అలాగే సెమీ కండక్టర్స్ మరియు డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,903 కోట్లు కేటాయించారు. సోలార్ పవర్ గ్రిడ్కి సంబంధించి 10,000 కోట్లను కేటాయించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎల్పీజీ కింద, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం, ఎల్పీజీ సిలిండర్ మీద 1,500 కోట్లు డీబీటీకి దీంట్లో ప్రకటించడం జరిగింది. అలాగే లైన్ ఆఫ్ క్రెడిట్ అన్నటువంటిది ఐడిఈఎస్ స్కీమ్ కింద ఇస్తారు. దాని కింద చూడండి 3,849 కోట్లను కేటాయించడం జరిగింది. ఐడిఈఎస్ స్కీమ్ అంటే ఏంటి? ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ అంటాం. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఇది ఇండియా యొక్క పొలిటికల్, ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని ఇండియా అన్నటువంటిది అబ్రాడ్లో ప్రదర్శించడానికి, ఒక పాజిటివ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, రిసీట్స్కి సంబంధించి బడ్జెట్ రిసీట్స్ అంటాం. అంటే ఏంటి? మన మనీ అన్నటువంటిది ఇన్ఫ్లో ఎలా జరుగుతుంది, ఇన్కమ్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్ అయినా ఒక గివెన్ పీరియడ్ అంటే నార్మల్గా ఒక ఫిజికల్ ఇయర్లో ఇన్కమ్ అన్నటువంటిది ఎలా ఎర్న్ చేస్తోంది అంటే మనీ యొక్క ఇన్ఫ్లో అన్నటువంటిది ఎలా జరుగుతుంది అన్నట్టుగా. అందులో రెవెన్యూ రిసీట్స్ అనేసి, క్యాపిటల్ రిసీట్స్ అనేసి ఉంటాయన్నమాట. సో దీని ద్వారా ఒక గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఎలా ఫినాన్సింగ్ అన్నటువంటిది జరుగుతుందనేసి మనం తెలుసుకోవచ్చు. సో అందులో భాగంగా రెవెన్యూ రిసీట్స్ చూడండి, 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 31.3 లక్షల కోట్లు ఉండొచ్చు అనేసి అంచనా. అదే క్యాపిటల్ రిసీట్స్ వచ్చేసరికి 16.9 లక్షల కోట్లు ఉండొచ్చు అనేసి అంచనా.
అదే ఎక్స్పెండిచర్కి సంబంధించి అంటే గవర్నమెంట్ ఒక ఫిజికల్ ఇయర్లో ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంది అన్నట్టుగా అందులో భాగంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే పథకాలకి అలాగే మనకి ఏవైతే డీబీటీ కింద ఇచ్చేవి ఇలా వీటి ద్వారా ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ దీని ద్వారా ఏం వాల్యూ అన్నటువంటిది ఉండదన్నమాట. సో ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూడండి 37.1 లక్షల కోట్లు ఉంటుంది అని అంచనా. అదే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ లాంగ్ టర్మ్లో మనకి ఈల్డ్ ఇచ్చేటటువంటివి. సో వాటి మీద 15 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది అనేసి అంచనా. సో ఇది సింపుల్గా ఇయర్ బడ్జెట్కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.